10 నియోజకవర్గాల్లో 10 కంటెస్ట్ చేసిందండి వైసీపీ. ఓవరాల్గా 10 నియోజకవర్గాల్లో ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో దానికి జీరో దాటేదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా అంటే ఒక నియోజకవర్గం టైట్ ఫైట్లో ఉన్నా కానీ అది కంప్లీట్ కూటమి వైపు వెళ్తుంది. మీకు వినడానికి షాకింగ్గా ఉన్నప్పటికీ కూడా ఇది నిజం, మీరు జీర్ణించుకోక తప్పదు. మొత్తం శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా వచ్చేదానికి ఆస్కారం లేదండి. శ్రీకాకుళంలో మనకు కంటెస్ట్ చేస్తుంది ఓవరాల్గా 10 నియోజకవర్గాల్లో 8 గెలుచుకునేదానికి ఆస్కారం ఉందండి. 8 సీట్లు అవుట్ ఆఫ్ 10, 8 సీట్స్ గెలుచుకునేదానికి కూటమికి ఆస్కారం ఉంది. 10 సీట్స్ అవుట్ ఆఫ్ 10, 8 సీట్లు గెలుచుకునేదానికి కూటమికి ఆస్కారం ఉంది ఇక్కడ. అలాగే శ్రీకాకుళం నుంచి గ్లాస్ గుర్తు జనసేన సైనికులు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఒకటే కంటెస్ట్ చేస్తుంది. ఒకటి ఖచ్చితంగా కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది. శ్రీకాకుళంలో తన ఖాతా తెరవబోతుంది శ్రీకాకుళం నుంచి. అంటే చాలామంది ఎస్సీ నియోజకవర్గం కదా, అది ఎట్లా గెలుస్తుంది అన్నట్టు భావించేవాళ్ళు కాదు. శ్రీకాకుళంలో కూటమి బలం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అలాగే మీరు చూసుకుంటే జనసేన ఒకటి పోటీ చేస్తుంటే బీజేపీ ఒక సీట్ పోటీ చేస్తుంది. అంటే శ్రీకాకుళం మొత్తం మీద టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకుంటుంది, జనసేన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు జనసేన గెలుచుకుంటుంది. అలాగే బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ఒక్క నియోజకవర్గం కూడా బీజేపీ గెలుచుకుంటుందండి. ఓవరాల్గా శ్రీకాకుళం క్లీన్ స్వీప్గా వెళ్ళేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్. మొత్తం విజయనగరం, ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి. లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఇంకో 2 నెలలు ఉన్నప్పుడే విజయనగరం క్లీన్ స్వీప్ అవుతుంది, విజయనగరం 9కి 9 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని ఘంటాపదంగా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ 9కి 9 ఎలా గెలుచుకుంటుంది, మీరు మనిషి ఎలా చెప్తారని చెప్పి ఎంతో ట్రోల్ చేశారు. కానీ ఈసారి అదే రివర్స్ అవుతుంది. 9కి 9 ఖచ్చితంగా కూటమి వైపే మళ్తుంది. ఒక్క సీటు ఆఖరికి చీపూరుపల్లిలో నుంచి మనకు బొత్స సత్యనారాయణ కూడా ఎంతో టైట్ ఫైట్లో ఉన్నారు. 9కి 9 కూటమి కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది. సో విజయనగరం నుంచి టీడీపీ మొత్తం 8 సీట్లు పోటీ చేస్తుంది. 8కి 8 ఖచ్చితంగా విజయనగరంలో మీకు కూటమి తరపున టీడీపీ గెలిచడానికి 100% ఆస్కారం ఉంది. ఇందులో చేంజెస్ ఏమీ లేవండి. మీరు ఫైనల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4వ తారీఖు టీవీల ముందు చూసుకొని అది కరెక్ట్గానే చెప్పాడు అని అనుకోవడం తప్పితే ఇంకో చేంజెస్ ఆప్షన్స్ లేవు. అలాగే మీకు నీకు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఒక సీటు జనసేన పోటీ చేస్తుంది. విజయనగరంలో ఏం గెలుస్తుంది జనసేన, అక్కడ ఎవరు ఓట్లు వేస్తారు జనసేనకి అన్నారు. ఖచ్చితంగా ఆ ఒక్క నియోజకవర్గం కూడా కైవసం చేసుకుంటుంది. మీకు ప్రతి పేరు డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా ఎవరు గెలుస్తున్నారో క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాము. సో మొత్తం శ్రీకాకుళం మొత్తం విజయనగరంలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చేదానికి ఆస్కారం లేదండి. సో మొత్తం విశాఖపట్నం లాస్ట్ టైం 15 నియోజకవర్గాల్లో కేవలం 4 నియోజకవర్గాలు విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం సౌత్, నార్త్లోనే కేవలం టీడీపీ ఉంది. మిగతా 11 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇప్పుడు కేవలం 11లో ఒక నెంబర్ పోయి కేవలం ఒక్క చోట్లు మాత్రమే విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాల్లో ఒక్క చోటు మాత్రమే గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఇది నేను ఎంతో ఆలోచించి ఒక నెంబర్ తీయాలనుకున్నా కానీ టఫ్ ఫైట్లు కూడా మేబీ ఇది టైట్గా ఉంది, వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉందని వేసిన నెంబర్లు మీకు ఆఖరిలో ఏ నియోజకవర్గాలు యాడ్ చేసి చెప్తాను. ఓవరాల్గా 15 నియోజకవర్గాల్లో కేవలం ఒక్క నియోజకవర్గం గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని సర్వేలు చేసి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎమోషన్స్ గురించి నెంబర్లు వేసి క్యాస్ట్ ఈక్వేషన్లు వేసి చెప్పిన నెంబర్లు కాదండి. లోకల్గా ఎక్కడెక్కడ సమీకరణాలు మారుతున్నాయని ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వెరిఫై చేసిన నెంబరు. అలాగే విశాఖపట్నం నుంచి టీడీపీ 9 సీట్లు కంటెస్ట్ చేస్తుందండి. 9 అవుట్ ఆఫ్ 9 అంటే 9 పోటీ చేసినటువంటి 9 నియోజకవర్గాలు ఖచ్చితంగా టీడీపీ గెలుచుకోవడానికి 100% ఆస్కారం ఉంది. జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి 4 సీట్లు ఉత్తరాంధ్రలో ఎవరో ఒకటి వేస్తారులే, 4 సీట్లు కంటెస్ట్ చేస్తుంది, అనవసరంగా ఇచ్చారు అని కొంతమంది ఇంకో ట్రోల్ చేశారు. కానీ ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్న ప్రతి నియోజకవర్గం వై నాట్ 175 అన్నారు, మేము వై నాట్ 21 అని సీరియస్గా తీసుకున్నారండి జన సైనికులు, వీర మహిళలు. ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ మీకు కనబడుతున్నాయి. జనసేన పోటీ చేసినటువంటి విశాఖపట్నంలో 4 నియోజకవర్గాలు 4 చోట్ల క్లియర్ కట్గా చాలా వరకు 15,000, 20,000 మెజారిటీలు దాటేదానికి ఆస్కారం ఉంది. ఇది 100%. అలాగే ఇక్కడ బీజేపీ 2 చోట్ల కంటెస్ట్ చేస్తుందండి. మొత్తం కూటమి తరపు నుంచి బీజేపీ ఆ 2 చోట్లలో ఒక చోట ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది. కేవలం ఒక్క చోటు మాత్రమే బీజేపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. అంటే మొత్తం 15 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 14 నియోజకవర్గాలు కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉందండి. మీరు టీవీ చూసేవాళ్ళు, లైవ్ చూసేవాళ్ళు ఒక్క క్షణం కనురెప్పపాటులో కొన్ని నియోజకవర్గాలు ఎగిరిపోతాయి. ఒక్క క్షణం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి ఫోటోలు, స్క్రీన్ షాట్లు, ఈ లైవ్లు ఏదైనా చూడండి. కానీ మళ్ళీ ఈ రాష్ట్ర చరిత్ర ఒకవైపు నుంచి మరోవైపు మారుతున్న ఘట్టాన్ని మీరు వదులుకోవద్దు.
తూర్పుగోదావరి జిల్లా జన సైనికుల బలంతో వెనకాల ఉన్నటువంటి రథంతో వాళ్ళు పరిగెడుతుంటే ఆ రథం ఇటువైపు పరిగెత్తి మొత్తం ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా మొత్తం వెతికి 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 జల్లెడ పట్టి ఈ నియోజకవర్గం గెలుస్తుందా ఈ నియోజకవర్గం గెలుస్తుందని వెతికి పెడితే 18 నియోజకవర్గాలు కనపడలేదండి. కేవలం ఒక్క నియోజకవర్గం, అది కూడా టఫ్ ఫైట్లో ఉంది. చెప్తాను మీకు ఆ నియోజకవర్గాలు టఫ్ ఫైట్లు ఏంటి, దాంట్లో ఏంటని. సో అది కూడా ఎంతో ఆలోచించి ఆ ఒక్క నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉందని వేస్తే 19లో కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే గెలుచుకునేదానికి మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందండి. గెలుపు గుర్రాలు చాలా ఫాస్ట్గా కూటమి వైపు పరిగిస్తున్న జిల్లాల్లో మొట్టమొదటిగా వచ్చేది తూర్పుగోదావరి జిల్లా. అలాగే ఇక్కడ కూటమి నుంచి మీకు టీడీపీ పోటీ చేస్తున్నటువంటి 13 నియోజకవర్గాలు, అంటే ఇందాక మీకు చూడంగానే అర్థమవుద్ది, ఒక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంది. అలాగే 13 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టీడీపీ 12 నియోజకవర్గాలు 90% రేట్స్తో 12 నియోజకవర్గాలు గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఇందులో ఖచ్చితంగా జన సైనికులు బలం, అలాగే టీడీపీని సమర్థించే వాళ్ళు కలిసి ముందుకెళ్లడం వల్ల ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. కూటమి బలంతోనే ఈ విజయాలు వాళ్ళకు వస్తున్నాయి. ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లాలో 5 సీట్లు పోటీ చేస్తుందండి. అంటే 19 నియోజకవర్గాల్లో 5 సీట్లు తను తీసుకొని 5 చోట్ల కూడా మీకు 10,000, 15,000, 20,000, 30,000 మెజారిటీలు లెక్క పెట్టుకొని అంటున్నారు. కానీ జన సైకిల్ మేము తగ్గము ఇక్కడ అని చెప్పి ముందుకెళ్తున్నారు. 5 మేము గెలుచుకుంటామని గంటా పదంగా నిరూపించే రిజల్ట్స్. ప్రీ పోల్ కంటే పోస్ట్ పోల్ చూసాక చాలా మెజారిటీలు 10,000 అనుకున్న 20,000, 20,000 అనుకున్న 40,000 మెజారిటీలు వెళ్ళిపోతున్నాయి. మీరు చూసి షాక్ తినడం తప్పితే, ఆలోచించడం తప్పితే, విస్మయానికి గురడం తప్పితే మనం చేసేదే లేదు. ప్రతి ఒక్క నియోజకవర్గం చెప్పేదానికి 100 రకాలుగా ఆలోచించి చెప్తున్న డేటా అండి. ఎందుకంటే ఒక్క నియోజకవర్గం బీజేపీ కంటెస్ట్ చేస్తుంది, ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు మళ్ళీ దానికి ఆస్కారం ఉంది. బీజేపీ కంటెస్ట్ చేస్తున్న దగ్గర ఖచ్చితంగా వైసీపీ గెలిచిపోతుందని ఒక అపోహలో ఉండేవాళ్ళండి. బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారు, కమలానికి ఎవరు ఓట్లు వేస్తారు, అసలు కమలం గుర్తు తెలియదు, సైకిల్ అయితే గుర్తు తెలుస్తుంది, లేదా గ్లాస్ అయితే గుర్తు తెలుస్తుంది. వేయాలనుకునేవాడు గుర్తుని గుర్తు పెట్టుకొని వెతుక్కొని వేస్తాడు సార్. వేయకూడదనేవాడు మొదటి నెంబర్లో ఉన్నా కానీ కిందకి వెళ్తాడు, కానీ వేయకుండా ఉండడు. వేయాలనుకుంటే ఏ గుర్తుగానే వెతుక్కొని వేస్తాడు. అది కార్ అయినా, సైకిల్ అయినా, గ్లాస్ అయినా, ఏదైనా వేయాలనుకుంటే వెతుక్కొని వేస్తాడు. అది మారుతున్న కాలానికి వస్తున్నటువంటి మార్పు.